టాప్ 4లో టాప్ 2 న్యూస్ చూస్తే అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్ కేంద్రంగా ప్రకటించిన రైతు డిక్లరేషన్ లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాటుకు సన్నద్ధమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యలను పరిష్కరించకుండా మోసం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్గా మే 6వ తేదీన రైతు ఆశీర్వాద సభ నిర్వహించనుంది. 4 ఏళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ వేదికగా మే 6న రైతులను సమీకరించి భారీ సభను నిర్వహించింది. ఇప్పుడు దానికి సమీపంలోని హనుమకొండ హంటర్ రోడ్డు ప్రాంతంలో ఉన్న గ్రీన్వుడ్ స్కూల్ పక్కన బీఆర్ఎస్ రైతు సదస్సు నిర్వహించనుంది. బీఆర్ఎస్ రైతు సదస్సుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. రైతు సదస్సు ఏర్పాట్లను ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు రేపు పరిశీలించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ అధినాయకత్వంలో ఒకరైనటువంటి రాహుల్ గాంధీని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి రైతులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి పూర్తిగా రైతాంగాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాము. ఈ క్రమంలోనే 2.5 సంవత్సరాలు పూర్తవుతోంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ కూడా రైతాంగానికి సంబంధించి అమలు చేసినటువంటి పాపాన పోనటువంటి పరిస్థితి. మరోవైపు రైతాంగానికి ఇస్తామన్నటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా వాళ్ళ కళ్ళాల్లో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని అదేవిధంగా మక్కలను కొనేటువంటి పరిస్థితి ఎక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కనిపించడం లేదు. రాష్ట్రంలో ఉండే రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి బాధలు ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు అనుభవిస్తున్నటువంటి కష్టాల మీద ఒక జంగ్ సైరన్ అయితే మోగించేటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో ఒక సమర శంఖారావాన్ని వరంగల్ వేదికగా పూరించేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ నెల 6వ తేదీన కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్లోనే బీఆర్ఎస్ రైతు సదస్సుకు శ్రీకారం చుట్టినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. హన్మకొండలో ఉన్నటువంటి హంటర్ రోడ్డు ప్రాంతంలో ఉండే గ్రీన్వుడ్ స్కూల్ పక్కన బీఆర్ఎస్ రైతు సదస్సు జరగనుంది. ఈ రైతు సదస్సు కోసం ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే అంచనాగా 10,000 మంది రైతాంగం వస్తారని అంచనా వేస్తున్నప్పటికీ పూర్తిగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ప్రతి నియోజకవర్గం నుంచి ఎటు లేదన్నా 3-4 వేల మంది రైతాంగం అంటే 12 నియోజకవర్గాలకు సంబంధించి 20,000 పైచిలకు రైతులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇతర నియోజకవర్గాల నుంచి ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతాంగం తరలి వస్తారన్నటువంటి అంచనాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకుల ఆహ్వానం మేరకు రైతు సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతాంగాన్ని మోసం చేసి రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రశ్నలు ఎక్కువ పెట్టే అవకాశం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతానికైతే రైతు సదస్సుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు పనులన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.